భారతదేశ చరిత్రలో మీకు ఎక్కడ గూడా ఒక రాజకీయ నాయకుడి పాటని అన్ని పార్టీల వాళ్ళు ఓన్ జేసుకొని, ఆ పాటను ఒక కథలాగా విన్నది మొదట ఆ పాటే. అవును. అప్పుడు గూడా నాకు కనీస ఏ గుర్తింపు లేదు. పల్ ఆ! ఏ పల్లె పిల్లోడో, ఏ తల్లి బిడ్డాడో, అయ్య కడుపు సల్లగుండా రాజ్యము తెచ్చాడు. ఊర్లలో ఒక బాలనాగమ్మ కథలాగా ఎళ్ళింది ఆ పాట. నిజం. అది అప్పుడు గూడా కనీసం ఒక ట్వీట్ గాని, హ్మ్. కేటీఆర్ గారు గాని, లేకపోతే కేసీఆర్ గారు గాని ఎవ్వరు గూడా ఎక్కడ నా గురించి రాలేదు. సరే ఇంత ఏముంది అని నేను నేను గూడా నా పని నేను జేసుకుంటూ పోయాను. తర్వాత అందరూ అనుకున్నదేంటంటే, సరే ఇన్ని రోజులు వాళ్ళు పట్టించుకోలేదు కాబట్టి, ఇప్పుడు 'చరణ్ అర్జున్‌కి' ఆయన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. రేవంత్ అన్న గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు మనోడికి ఏదో పట్టం కట్టేస్తారని అందరూ అనుకున్నారు. బట్ ఇక్కడి నుంచి కూడా అది ఏమీ లేదు. మరి నేను సమైక్యాంధ్రలో ఉన్నప్పుడే నాకు అంతో కొంత వాల్యూ ఉండే. అయ్యో! బట్ ఈళ్ళు మరి 1 ఇయర్ అయింది కాబట్టి వాళ్ళు ఇప్పుడిప్పుడు అంతా సెట్ చేసుకుంటున్నారేమో అనిపిస్తది. ఈళ్ళు కూడా 1 ఇయర్‌లో ఏ కార్యక్రమానికి, ఏ అకేషన్ కూడా నన్ను పిలవలే. సో అంటే సాడ్ అండి. దాదాపు 11 సంవత్సరాల నుంచి వివక్షకు గురైతున్న ఒక తెలంగాణ బిడ్డ. తెలంగాణ రాష్ట్రంలో. నిజంగానే. 2 గవర్నమెంట్‌లు మారినా మరి నన్ను గుర్తించడానికి ఇంకేదైనా గవర్నమెంట్ రావాలో తెలీదు. నేను అందుకే ప్రజల్ని నమ్ముకున్నానా. హ్మ్. నేను ప్రజలే పట్టం కడతారు. నేను లో అయిన ప్రతిసారి ఒక ఇండిపెండెంట్ పాటగారు కావచ్చు, సినిమా పాటగారు కావచ్చు, ప్రజలు, సినిమా ఈ 2 నాకు న్యాయం చేసినట్టు ఏ నాయకుడు నాకు న్యాయం చేయలేదు.